హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే కౌశలం సర్వేకి సంబంధించి ఒకవేళ ఎగ్జామ్ పెడితే ఎలా ఉంటుంది ఏంటని చెప్పి టాపిక్స్ వైజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా కదా, ఇవేనండి ఆ టాపిక్స్ అన్నీ. ఇవి 15 టాపిక్స్ నాకు తెలిసినవన్నీ నేను రాశానండి యాప్టిట్యూడ్లో. వీటికి మించి క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్స్ని మించి దాటి వెళ్ళవు. ఈ 15 అనేవి టాపిక్స్ నేమ్స్ మీకు ఉపయోగపడేలా ఉంటాయి అని చెప్పి రాశాను. ఒకసారి చూసి నోట్ చేసుకోండి. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ కాకుండా వీటికి రిలేటెడ్ మీరు కూడా సెర్చ్ చేసి మీ ఓన్గా కూడా ప్రిపేర్ అవ్వండి. ఇవి 15 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వచ్చేసరికి ఇంట్రెస్ట్కి సంబంధించి ఫస్ట్ టాపిక్ నేమ్ ఇంట్రెస్ట్ అండి. చూడండి, ఒక నేమ్ ఇచ్చాను, వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు 10,000 ఎట్ ఏ రేట్ ఆఫ్ 5% అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. ఆ ఇంట్రెస్ట్ అనేది 3 yearsకి అని చెప్పారు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని 2 రకాలు ఉంటాయండి. ఫార్ములా చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్కి I=PTR/100 అనమాట. ఆ ఫార్ములాను ఉపయోగించి మనకిచ్చిన క్వశ్చన్ అయితే ఇలా రాసుకోవాలి. చూసారా, నేను రాశాను 10,000 × 3 × 5/100. అది ఆ ఫార్ములా ప్రకారమే ఆ క్వశ్చన్లో ఏదైతే ఇచ్చారో అది రాశానండి. ఫైనల్గా ఇంట్రెస్ట్ అనేది మనకి 1,500 అనేది వచ్చింది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి నేను 2 క్వశ్చన్స్ లాగా ఇచ్చానండి. ఫస్ట్ క్వశ్చన్ అది ఇచ్చాను కదా, సెకండ్ క్వశ్చన్ ఈసారి ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేసేలాగా ఇచ్చాను, ఇంట్రెస్ట్ కాకుండా. ఇప్పుడు మళ్ళీ ఫార్ములా రాశాను, సింపుల్ ఇంట్రెస్ట్ PTR/100 అని. అప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఆ క్వశ్చన్లో ఇచ్చేసారు చూడండి, 480 అని. అది వేసాను. ఇంతకుముందు క్వశ్చన్లో ఏంటంటే ఐ అనేది మనం కనుక్కున్నాం, ఈసారి అనేది ఐ ఇచ్చేసారు కాబట్టి అది రాశాను అనమాట, అంటే ఇంట్రెస్ట్ ఇచ్చేసారు. దాని ప్రకారం ప్రిన్సిపల్ లాస్ట్కి 2,000 అనేది వచ్చిందండి. నేను 2 క్వశ్చన్స్ ఇలా తీసుకొని అయితే రాశాను. మీకు క్లారిటీగా అర్థమవుతున్నాయి అని అనుకుంటున్నాను, కొంచెం అర్థం చేసుకోండి. రెండో టాపిక్ వచ్చేసరికి రేషియో అండ్ ప్రపోర్షన్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు అన్ని టాపిక్స్ మెయినే ఇంపార్టెంటేనండి. ఇందులో 3:5 అనే 2 నెంబర్స్ ఇచ్చారు. అయితే ఆ 2 నెంబర్స్ సమ్ము 64 ఇచ్చారు. అయితే ఆ 2 నెంబర్స్ ఏంటనేది అడిగారు. ఆ 2 నెంబర్స్ని నేను ఏ అండ్ బి అనుకున్నాను. ఆ ఏ అండ్ బికి రేషియో ఎంత ఇచ్చాడో కనుక్కొని దాన్ని బట్టి 3x 5x అనేసి ఎక్స్ అనేది ఫస్ట్ కనుక్కున్నాను. అలా కనుక్కుంటే ఎక్స్ కనుక్కుంటే ఆటోమేటిక్గా ఆ నెంబర్స్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇలా ఇచ్చాను, 8:x = 6:9, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని. చాలా సింపుల్గా ఇలాగే ఉంటాయండి. వీటిని బేస్ చేసుకొని రిలేట్ చేసుకొని మీరు క్వశ్చన్స్ ఓన్గా ఆ నెంబర్స్ మార్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేస్తే దానికి సంబంధించి క్వశ్చన్సే వస్తాయి. ఈ ఎగ్జామ్కే కాదు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇవి ఉపయోగపడతాయి. యావరేజెస్ అండి, థర్డ్ టాపిక్ ఇది. అయితే యావరేజ్ ఫార్ములా ఎలా ఉంటుంది, బేసిక్ ఫార్ములా అండి ఇది. టోటల్ ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అని రాశాను కదా, అది ఫార్ములా అనమాట. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అనమాట. ఫైండ్ ద యావరేజ్ అని చెప్పి కొన్ని నెంబర్స్ ఇచ్చాను, 5 నెంబర్స్. ఆ 5 నెంబర్స్ని ఫార్ములా ప్రకారం టోటల్ ఐటమ్స్ అని చెప్పి మొత్తం టోటల్ చేసి ఎన్ని ఉన్నాయి, అవి టోటల్ అంటే 5 ఉన్నాయి కాబట్టి /5 వేసాను. యావరేజ్ అనేది 18 వచ్చిందనమాట. అర్థమైంది కదా. యారో మార్క్స్ చూపించి టోటల్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అని కూడా రాశాను. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రెండో క్వశ్చను ఇంకొంచెం డిఫరెంట్గా, యావరేజ్ అనేది 4 నెంబర్స్ 25 ఉన్నారంట. అయితే 1 నెంబర్ ఈజ్ 30, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ 3 నెంబర్స్ అని అడిగారు. దానికి సంబంధించి టోటల్ 4 నెంబర్స్ని 25 × 4 యావరేజ్ కాబట్టి ఇంటూ 4 వేస్తే 100 వస్తుంది. 100లో నుంచి 30 అనేది వాళ్ళు ఇచ్చారు కాబట్టి క్వశ్చన్లో తీసేస్తే 70ని 3 అని చెప్పి వాళ్ళు రిమైనింగ్ అని అడిగారు కాబట్టి రిమైనింగ్ 3 కాబట్టి 3 వేసాను. ఇంకా ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి మిక్చర్స్ అండి. నేను ఇందులో చెప్పే విధంగా మీకు స్పీడ్గా అనిపిస్తే ఒకసారి ఈ వీడియోని పాస్ చేసుకొని ఆ క్వశ్చన్ని మీరు రాసుకొని మీకు మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఎందుకనంటే ఇది నేను చెప్పేటప్పుడు మీకు స్పీడ్గా అనిపించవచ్చు, అది పాస్ చేసుకొని వీడియోని క్వశ్చన్ అని అండర్స్టాండ్ చేసుకోండి, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మిక్చర్స్ టాపిక్ ఇది చాలా ఈజీ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కూడాను. చాలా బేసిక్ లెవెల్లోనే క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి ఒకసారి. ఇది సెకండ్ క్వశ్చను. ప్రతి టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను. 2 క్వశ్చన్స్ కూడా 2 మోడల్స్లో తీసుకున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైద్ది. ఇందులో మిల్క్ వాటర్కి సంబంధించి ఇచ్చానమాట. ఆ రేషియో ఇచ్చాను, ఆ వెనిలేటర్స్ ఇచ్చాను. దాన్ని బట్టి మీరు కనుక్కోవాలి. నెక్స్ట్ టాపిక్ టైమ్ అండ్ వర్క్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, టైమ్ అండ్ వర్క్. వీటిల్లో టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ అని ఉంటుంది, నెక్స్ట్ వస్తుంది అది. ఇవి రెండు కూడాను చాలా ఇంపార్టెంట్, అలాగే సేమ్గా ఉంటాయి. 1 డే వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అనే దాని మీద ఉంటుంది.
ఈ టాపిక్స్ ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ ఎలాగుందో నేను క్వశ్చన్లోనే ఆన్సర్ ఇచ్చాను. కొంచెం ఏ విల్ డూ 1/10 అని, బీ కెన్ డూ అని చెప్పి 1/15 అని ఆన్సర్ ఇచ్చాను క్వశ్చన్లోనే. కాకపోతే కొన్నిసార్లు ఆ క్వశ్చన్లో ఉన్నది కూడా కనుక్కోమంటారు, ఏ ఎన్ని రోజులు పనిచేస్తారు, బి ఎన్ని రోజులు పనిచేస్తారని. ఇదైతే సెకండ్ క్వశ్చన్ అండి. ఏ కెన్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days, బి అనే 12 days చేస్తున్నారు. అయితే ఇద్దరు కలిపి ఎన్ని డేస్ చేస్తున్నారంటే ఆ రెండు నెంబర్స్కి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే 24 అనేది ఎల్సిఎం. అది ఆ 24లో ఇచ్చిన నెంబర్స్ ఎన్నిసార్లు పోద్దో చూసి ఆ రెండు నెంబర్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ టైమ్ అండ్ డిస్టెన్స్ అండి. దీనికి 3 ఫార్ములాస్ ఉంటాయి. ఫార్ములాస్ ఒక్కటి మీరు నేర్చుకుంటే చాలు, ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఈజీగా మీరు చేయగలుగుతారు. ఆ 3 ఫార్ములాస్ని బట్టే నేను ఈ క్వశ్చన్స్ కూడా రాసాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో స్పీడ్ కనుక్కోవాలని రాసాను చూడండి. స్పీడ్కి సంబంధించి ఇచ్చాను. స్పీడ్ అంటే ఫార్ములా డిస్టెన్స్ బై టైం అనమాట. డిస్టెన్స్ 240 ఇచ్చారు, టైం వచ్చేసరికి 8 hours ఇచ్చారు. అది చూడండి, పైన ఫార్ములాని కింద రాశానని చెప్పి చూపిస్తున్నాను. మ్యాక్సిమం నేను ఫోన్తో తీస్తున్నాను కాబట్టి కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, కుదరట్లేదు కొంచెం. ఇది సెకండ్ క్వశ్చన్ అండి. ఇది టైం కనుక్కోవాలి ఈసారి. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. చూసారా, ఆ ఫార్ములాస్ని బట్టి నేను క్వశ్చన్స్ ఇచ్చాను కాబట్టి ఆ ఫార్ములాస్ 3 మీరు క్లియర్గా నేర్చుకోండి. ఫార్ములాస్ నేర్చుకుంటూ కొన్ని టాపిక్స్కి ఫార్ములాస్ వస్తే ఆటోమేటిక్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతారు. ఇది 7th టాపిక్ వచ్చేసరికి పైప్స్ అండ్ సిస్టమ్స్ అండి. ఏంటంటే ఇది టైమ్ అండ్ వర్క్ రెండు సేమ్ లాగానే ఉంటాయి. చూసారు, అక్కడ కూడా 1 hour వర్క్ అని రాశాను ఇంతకుముందు టైమ్ అండ్ వర్క్లో. ఇందులో కూడా 1 hour వర్క్ అని రాశాను. కొంచెం ఇవి సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ఇది 1 day వర్క్, 1 hour వర్క్ లేకపోతే 1 day వర్క్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇది సెకండ్ క్వశ్చన్ అండి. ఇది మీకు లాంగ్గా రాసేసరికి మీకు లెందీ క్వశ్చన్ లాగా అనిపించవచ్చు, కానీ క్లియర్గా రాయాలి, అర్థం అవ్వాలని చెప్పి నేను ప్రతిదీ రాసాను చూడండి. 1 hour వర్క్ అని ఏ, 1 hour వర్క్ బీకి, అలా సపరేట్గా రాయడం వల్ల మీకు కొంచెం ఎక్కువ లెంత్ ఎక్కువ వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ చేస్తే సింపుల్గానే ఉంటుంది. ట్రైన్స్ అండి నెక్స్ట్ టాపిక్. ఒక ట్రైన్ 180 meters లాంగ్ వెళ్ళింది, 54 km/h అవర్స్లో ఇచ్చాడు స్పీడ్ అనేది. ఫైండ్ ద టైమ్ క్రాస్ ఏ పోల్ అన్నారు. స్పీడ్ కనుక్కుంటాకి ఇప్పుడు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇంటూ టైమ్. డిస్టెన్స్కి టైం అనేది మనకేంటంటే అవర్స్లో ఇచ్చారు కాబట్టి meter/secondsలో కనుక్కోవాలన్నమాట. అలాగా ఈ సెకండ్ క్వశ్చన్ కూడా దాని రిలేటెడే, సెకండ్స్లో ఇచ్చారు. మనల్ని టైం అనేది అవర్స్లో అడుగుతున్నారా సెకండ్స్లో, meter/secondsలో అడుగుతున్నారు చూడాలి. అవర్స్లో అంటే ఈ సెకండ్స్ ఏం చేయాలంటే ఇంటూ 60, అవర్ అంటే 60 minutes కదా, 60 వేయాలి. అలా ఈ 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చానండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఇది చాలా చాలా ఈజీ టాపిక్, నా ఫేవరెట్ టాపిక్ కూడాను. బోట్ అంటే బి ఆర్ ఎం, నేనేంటంటే ఎం అని తీసుకుంటానండి. ఎస్, స్ట్రీమ్ అనేది ఎస్. దీనిలో ఏంటంటే డౌన్ స్ట్రీము అప్ స్ట్రీమ్ అని ఉంటాయి. ఆ రెండిటికి ఎమ్ ఎస్ అని తీసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ చూసారా, డౌన్ స్ట్రీమ్ వెళ్ళాడంట 18 kilometers 3 hours ఇచ్చేసాడు. వాడు ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడో, ఎంత అవర్ ఇచ్చాడు అంటే ఎంత టైంలో వెళ్ళాడో కూడా ఇచ్చేస్తారు. దాన్ని బట్టి మనకి ఏమి ఇస్తున్నారో ఆ ఫార్ములాని బట్టి మనం అర్థం చేసుకొని చేయడమే. M+S M-S. ఆ కింద పక్కన రాసాను చూడండి, స్టిల్ వాటర్ అంటే ఎమ్ అని, స్ట్రీమ్ అంటే ఎస్ అని. ఎమ్ పెద్దది, ఆల్వేస్ ఎమ్ అనేది పెద్దది, ఎస్ అనేది చిన్నది. పెద్దది కావాలంటే M+S M-S కనుక్కున్న యాడ్ బై 2, చిన్నది కావాలంటే సబ్స్ట్రాక్ట్ బై 2 చేసి సాల్వ్ చేయాలి. నెక్స్ట్ 10th టాపిక్ అండి, న్యూమరికల్ ఎబిలిటీ. ఇది అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ, ఎవరైనా చేయగలుగుతారు. నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. నేను కొన్ని నెంబర్స్ ఇచ్చాను కదా, బాడ్మాస్ రూల్ ఉంటుంది కదండి, మనం చదువుకునేటప్పుడు 10th క్లాస్లో. ఈ రూల్ అనేది ఈ న్యూమరికల్ ఎబిలిటీలో అప్లై చేయాలి. అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఏది చేయాలి ఫస్ట్, లేకపోతే ఇంటూ చేయాలా డివైడెడ్ బై చేయాలని గజిబిజి అవ్వకుండా. నెక్స్ట్ అప్రాక్సిమేషన్స్ కూడా చాలా అంటే చాలా ఈజీ టాపిక్, మీకు వచ్చే ఉంటుంది ఈ టాపిక్. చూడండి, 361 × 5.96 ఇచ్చారు. నేను ఎలా తీసుకున్నా 360 × 6 తీసుకున్నా. అట్లా ఇక్కడ కూడా అంతే. అప్రాక్సిమేషన్ 198 ఆన్సర్ వచ్చింది. అప్రాక్సిమేట్గా ఆన్సర్ అనేది 200 అని ఉంటే మన ఆప్షన్స్లో 200 పెట్టాలన్నమాట. అలా అప్రాక్సిమేషన్స్ అంటే మనం అప్రాక్స్గా తీసుకోవడమే, ఎందుకంటే కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయడం అనేది అవ్వదు కాబట్టి. పాయింట్స్లో ఇచ్చినప్పుడు అవ్వదండి, అందువల్ల పాయింట్స్లో ఆన్సర్ వచ్చినప్పుడు
మనకు ఆప్షన్స్లో ఏంటంటే దగ్గరలో నియరెస్ట్ వాల్యూ ఇస్తారు, ఆ వాల్యూ అనేది టిక్ చేయాలి. నేను 7.9 వచ్చింది అప్రాక్స్గా. నేను ఎలా పెట్టానంటే 8 పెట్టాను. దీన్ని బట్టి మీరు ఎలా చేయాలో ఏంటో ఒకసారి చూడండి. ఇవి చాలా ఈజీ అంటే చాలా ఈజీ. నెక్స్ట్ నెంబర్ సిరీస్ అండి. ఇవి కూడా చాలా అంటే చాలా ఈజీ టాపిక్ అండి. నేను ఇందులో నా ఓన్గా ఇచ్చాను 4 క్వశ్చన్స్, ఒకసారి చూడండి. ఇవి ఏంటంటే ఫస్ట్ది డిఫరెన్స్ ఇచ్చాను, నెక్స్ట్ది స్క్వేర్స్ ఇచ్చాను చూడండి, థర్డ్దేమో క్యూబ్స్ ఇచ్చాను. స్క్వేర్స్లో థర్డ్ది క్యూబ్స్ ఇచ్చి అందులో రాంగ్ నెంబర్స్ అని ఇచ్చాను చూడండి. కొన్నిసార్లు నెంబర్ సిరీసే ఇవ్వరు, రాంగ్ నెంబర్ సిరీస్ కూడా ఇస్తారండి. వాళ్ళే ఇచ్చేస్తారు, మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏంటంటే అందులో రాంగ్ ఏదని. అన్ని క్యూబ్స్, ఆ 65 అనేది ఒక్కటి మాత్రం, అది 4 క్యూబ్ 64 రావాలి, అక్కడ 65 వచ్చింది రాంగ్, అదే ఆన్సర్ అయ్యిద్ది. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండి. నేను ఒక చిన్న డేటా తీసుకున్నాను, దీన్ని ఏంటంటే మనం దీని మీద ఒక 3 క్వశ్చన్స్ అలాగా అడుగుతారు. ఆ క్వశ్చన్స్ అని మనం ఆన్సర్ చేయాలి ఆ బాక్స్లో ఉన్నాయి చూసి. వాట్ ఈస్ ద టోటల్ సేల్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఏ, అక్కడ ఏలో సేల్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని యాడ్ చేసేసుకున్నామండి. యాడ్ చేస్తే 450 వచ్చింది. చాలా ఈజీ అండి ఇది మాత్రం. ఆ బాక్స్లో ఉన్నాయి చూసుకొని ఏకి అడుగుతున్నారా, బీకి అడుగుతున్నారా, సికి అడుగుతున్నారా చూసుకొని, లేకపోతే మంత్స్ అడుగుతున్నారా చూసి, యావరేజ్ అడుగుతున్నారా చూసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడమే. ఒకసారి మీకు అర్థం కాకపోతే క్వశ్చన్స్ అనేవి వీడియో పాస్ చేసుకొని చూడండి. నెక్స్ట్ టాపిక్ 14th పర్సంటేజెస్ అండి. ఇది ఫార్ములా వచ్చేసరికి వాల్యూ బై టోటల్ వాల్యూ ఇంటూ 100 అండి. మనకి అంటే అడ్జస్టింగ్ వాల్యూ అనమాట. అక్కడ నేను అది రాయడం మర్చిపోయాను. ఈ పర్సంటేజెస్ చూడండి, 200 స్టూడెంట్స్ 50 ఆర్ గర్ల్స్ అన్నాడు. గర్ల్స్ పర్సంటేజ్ అడిగాడండి క్వశ్చన్లో, అంటే నేను అడిగాను. ఆ పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, పర్సంటేజ్ చేంజ్ అని రాసి డిఫరెన్స్ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100 అని రాశాను కదా, ఇది అనేది పర్సంటేజ్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఫార్ములా అండి. ఈ ఫార్ములాని బట్టే ఇది రాయాలి. ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, సేల్స్ ఇంక్రీజ్ ఫ్రమ్ 4000 to 5000. నాకు క్వశ్చన్ ఇచ్చాను, సింపుల్గా ఇచ్చాను. 4000 నుంచి 5000కి ఇంక్రీజ్ అయిందంట, అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 1000 ఇంక్రీజ్ అయింది. ఆ డిఫరెన్స్ అనేది 1000. పర్సంటేజ్ ఇంక్రీజ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 1000 బై 4000 ఇంటూ 100 రాయాలి. నెక్స్ట్ బిజినెస్ పార్ట్నర్షిప్ అండి. ఇది పార్ట్నర్షిప్కి సంబంధించి ఫార్ములా చూడండి. ఈ ఫార్ములాస్ వస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, అందుకని నేను ఒక్క క్వశ్చనే రాశాను సింగిల్గా. ఆ ఫార్ములాస్ ఫాలో అవుతే చాలు, ఫార్ములా బట్టేనే ఆన్సర్ కూడా ఉంటుంది. చాలా ఈజీ టాపిక్ అండి, మీరు చేయగలుగుతారు. మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ చేశానండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకొకటి, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుకి ఈ వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.